నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనకి నవంబర్ మాసం అయిపోయింది, డిసెంబర్లోకి వచ్చేసాము. అనగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మనము ఈ నవంబర్ వరకు చాలా రకాలైనటువంటి పూజలు చేశాము, పండగలు చేశాము, ఉపవాసాలు చేశాము, దీక్షలు చేశాము, తరువాత ఎన్నెన్నో విశేషమైన కార్యక్రమాలన్నీ చేసుకున్నాము. అయితే ఈ డిసెంబర్లో 1వ తారీఖు మనకి మోక్షద ఏకాదశి అనేది అతి పవిత్రమైనటువంటి ఏకాదశి. అయితే మనకి వచ్చే ఆ ప్రతి నెల ఉండే ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అయితే మరి ఈ ఏకాదశికి మోక్షద ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చింది? అది డిసెంబర్ 1వ తారీఖు ఏ సమయంలో మనము ఏ కార్యక్రమాలు చేయాలి, దీని యొక్క విశిష్టత ఏమిటి అని తెలుసుకోవడంలో ప్రథమంగా ఈరోజు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు గీతను ఉపదేశించిన రోజు అన్నమాట ఈరోజు. అందుకని దీనికి మోక్షద ఏకాదశి అనే పేరు వచ్చింది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈరోజు కనుక ఉపవాసం ఉండి మనము ఆ హరినామస్మరణ చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం మొత్తంలో ఎన్ని ఏకాదశులు వచ్చాయో అన్ని ఏకాదశుల తాలూకా ఫలితము, పుణ్యము అన్నీ కూడా ఈ ఏకాదశికి మనకి వస్తాయన్నమాట. ఈ ఏకాదశులు మనం చేయలేకపోయినా, చేసే అవకాశం లేకపోయినప్పటికీ ఈ మోక్షద ఏకాదశి రోజు నియమ నిష్టలతో కనుక ఆ శ్రీహరిని కనుక మనము ఉపవాసం ఉండి స్మరించుకున్నట్టయితే డైరెక్ట్గా మనకి మోక్షాన్ని ప్రసాదించే అవకాశము ఈ మోక్షద ఏకాదశిలో ఉంది. అయితే మరి ఈ మోక్షద ఏకాదశి ఏ సమయంలో మొదలవుతుంది, ఏ సమయంలో మనము దీక్షను విరమించవచ్చు అంటే కనుక డిసెంబర్ 1వ తారీఖు సోమవారం రోజు ఏకాదశి తిథి మనకి నవంబర్ 30వ తారీఖు అనగా ముందు రోజు రాత్రి 9:29 ప్రారంభమైంది పంచాంగం ప్రకారము. దీన్ని నోట్ చేసుకోండి. ఇది ప్రారంభమయ్యి డిసెంబర్ 1వ తారీఖు సాయంత్రం 7:01 ఈ ఏకాదశి తిథి అనేది ముగిసిపోతుంది. అయితే మరి మనము సూర్యుడితో మొదలుపెట్టినప్పుడే కదా మనము దాన్ని లెక్కలోకి తీసుకుంటాము. సూర్యాస్తమం తర్వాత ఏ తిథి వచ్చినా తదుపరికే మనము లెక్కలోకి వేసుకుంటాం. కాబట్టి మీరు చేయవలసిన దీక్ష కానీ ఉపవాసం కానీ డిసెంబరు 1వ తారీఖు మనం కనుక సాయంత్రం 1వ తారీఖు నుంచి సాయంత్రం వరకు కనుక ఈ దీక్ష చేసినట్టయితే లేదా ఉపవాసం ఉన్నట్టయితే స్వామివారిని పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే దీన్ని ఎలా ప్రారంభించాలి అంటే కనుక నవంబర్ 30వ తారీఖు రాత్రి సమయం వచ్చింది కాబట్టి రాత్రి మనం ఏ నియమాలు చేయకుండా తదుపరి రోజు ఉపవాసం ఉండి విధి విధానంగా తలస్నానం చేసి స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు కానీ బంగారు రంగు వస్త్రాలు కానీ ధరించి తులసి మాలలతో కానీ తులసి దళాలతో కానీ ఉదయం పూట కనుక స్వామివారిని అర్చన చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని విష్ణు అష్టోత్తర పారాయణ చేసుకుని చివరిగా భగవద్గీతలో ఏదైనా ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని కానీ పఠించినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ రోజంతా ఉపవాసం ఉంటూ అనృతాలు అంటే అబద్ధాలు మాట్లాడకుండా, చెడు చింతన లేకుండా మంచే చేసుకుంటూ నామస్మరణలో ఉన్నట్టయితే కనుక సాయంత్రము వరకు ఈ ఉపవాసం పాటించుకుని తరువాత స్వామివారికి మళ్ళా పునఃపూజ చేసుకుని ఉపవాస దీక్షను కనుక మనం విరమించినట్టయితే విశేషమైన ఫలితాలు వస్తాయి. అయితే మరి ఈ సమయంలో ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అంటే కనుక రజోగుణ ప్రధానమైన వస్తువులను మనము తినకూడదు. అంటే కారము, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మసాలాలు, మద్యము, మాంసము ఇలాంటి పదార్థాలు ఈరోజు నిషిద్ధము. దాంతోపాటు చిక్కుళ్ళు కూడా ఈరోజు తినకండి. సాత్వికమైన ఆహారాన్నే తీసుకోండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు, ఉండగలిగిన వాళ్ళు పాలు, పళ్ళు, పాలకు సంబంధించిన పదార్థాలు, దీంతోపాటు పళ్ళ రసాలు, పళ్ళను
తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందొచ్చు. అయితే మరి అనారోగ్యంతో ఉన్నవారు, పసిపిల్లలు ఏం తినాలి అంటే కనుక చిక్కుడు కానటువంటివి పదార్థాలు, చిక్కుడు కాకుండా మిగతా పదార్థాలను భుజించవచ్చు. అయితే దీంతోపాటు సాయంత్రం సమయంలో దేవాలయానికి వెళ్ళి, ఏదైనా విష్ణు సంబంధిత ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారికి మీ గోత్రనామాలతో పూజ చేయించుకొని అప్పుడు ఇంటిల్లపాది మీ యొక్క కోరిక కానీ లేదా మీ యొక్క సంకల్పం కానీ చెప్పుకున్నట్టయితే ఈరోజు చేసినటువంటి ఏ దానం కానీ, ఏ పూజ కానీ, ఏదైనా సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి, సాక్షాత్తు మోక్షానికి మార్గం అని చెప్పి, మన కర్మబంధాలన్నీ విడిపోతాయి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా సెలవిచ్చాడు. ఈ మోక్షద ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశి. ప్రతి ఒక్కళ్ళు ఈ ఏకాదశి నియమాలు పాటించుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్తే.